హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్ని. ఈ రోజు అయితే మీ ముందుకు మరో అద్భుతమైన వీడియోతో వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. వచ్చిన ప్లేస్ మంచడవలస గ్రామం, శ్రీ 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 గోకర్ణేశ్వర స్వామి గుహాలయం. ఈ గుహాలయం లోపల మనకి శివుడి లింగం అయితే ఉంది. ఆ గుహలో శివలింగం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకైతే చూపించబోతున్నాను. వీడియోని చూసేటప్పుడు ఒక లైక్ చేయండి, అలాగే వీడియో చూసి వెళ్ళాక కామెంట్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి మరిన్ని కొన్ని వీడియోలు అయితే నేను మీ ముందుగా తీసుకొస్తాను. ఫ్రెండ్స్, సాలూరు నుండి వచ్చే మార్గం అయితే ఇదండి. సాలూరు నుండి అయితే మనం జైపూర్కి, కోరాపుట్కి వెళ్ళే మార్గానికి అయితే మనం అయితే రావాల్సి ఉంటుంది. లెఫ్ట్లో అయితే మనకి ఇలాగ ఒక బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. మంచాడవలస గ్రామానికి వెళ్ళే బస్ స్టాండ్. శ్రీ 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 ఉమా సహిత గోకర్ణేశ్వర స్వామి గుహాలయం అండి ఇది మంచాడవలస గ్రామం, పాచిపెంట మండలం, భారతీపురం, మన్యం జిల్లా దగ్గర అయితే ఉంది. లెఫ్ట్లో చూడండి, నెమల మీద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, రైట్ సైడ్లో ఉన్న వినాయకుడు, మధ్యలో ఏనుగు త్వరలో అయితే మనం ఈ గుహలోకి అయితే దూరాల్సి ఉంటుంది. గుహలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ గుహ చూడండి ఎలా ఉందో, చాలా కిందకు ఉంది. ఇదంతా కొండరాయి, కిందన కొండరాయి, పైన కొండరాయి. ఇక్కడ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. వినాయకుడి విగ్రహం అయితే ఇక్కడ ఉంది చూడండి. చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి. కొంచెం పైకి లేస్తే మాత్రం తగులుతుంది పైన కొండ. చాలా కష్టంగా ఊనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కొండ గుహలో ఉన్న శివుని విగ్రహంకి అయితే చూడడానికి అయితే మనం అయితే వచ్చాము. శివలింగానికి లైట్లు కూడా పెట్టారు, ఎందుకంటే ఇది చీకటిగా ఉంటుందని. ఫ్రెండ్స్ చూడండి, దీపం అయితే ఉదయం వెలిగించినట్టుంది. మనం ఈవినింగ్ అయితే వచ్చాము. ఇక్కడ ఈ కొండ గుహలో అయితే శివలింగం, నంది విగ్రహం, వినాయక విగ్రహం, మిగిలిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ వెనక చూడండి, శివపార్వతుల విగ్రహాల్లో ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వస్తే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ లోపల లైటింగ్ కోసం ఒక లైట్ కూడా పెట్టారు. ఫ్రెండ్స్ చూడండి, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. క్లౌడీ మేఘాలు అయితే గాల్లో అయితే ఎగురుతున్నాయి. చుట్టూ పచ్చదనం అయితే మామూలుగా లేదు. ఎటు చూసినా అడవిని తలపించే మాదిరిగా ఉంటుంది. మధ్యలో అయితే ఈ కొండ మీద అయితే ఈ టెంపుల్ అయితే ఉంది.
ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా నంది విగ్రహం. ఈ నంది విగ్రహం అయితే 18 అడుగులని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనకైతే చెప్తున్నారు. చుట్టూ చూడండి కొండలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఈ కొండల మధ్యలో ఉన్న ఈ కొండ మీద గుహ చూడడానికైతే మీలో ఎవరు వచ్చారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నంది విగ్రహానికి ఎదురుగానే శివుని విగ్రహం కూడా ఉంటుంది. శ్రీ 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 ఉమాసహిత గోకర్ణ స్వామివారి గుహాలయం అని ఇక్కడ రాసింది చూస్తున్నారు కదా. ఈ శివుని విగ్రహం అయితే 28 అడుగులు అయితే ఉంది. ఇంకోవైపు ఆంజనేయ స్వామి శివుణ్ణి ఎత్తుకున్నట్టు కూడా ఉంది చూస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.